నా దైవం మా అమ్మగారు. సో ఐ వాంట్ ద టీజర్ టు బి లాంచ్డ్ బై మై మామ్. మమ్మీ, టీజర్ లాంచ్. టీజర్ లాంచ్. చేసింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత చిన్న ఏజ్లో బీయింగ్ 24 నువ్వు ఈ ఇనిషియేటివ్ తీసుకొని మన ఖమ్మంకి వెళ్ళి అన్నీ డొనేట్ చేయడం. సో ఐ విష్ యూ ఆల్ ద లక్ నా సైడ్ నుంచి. సో ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన మన సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మన డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ గారికి, మా డిఓపి అస్కర్ అలీ గారికి, మా ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్, స్వీట్ వాయిస్తో. హలో అందరికీ నమస్కారం. నేను మీ విస్మయాశ్రీ, రామ్నగర్ బన్నీకి శైలు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు. మీడియా పీపుల్, యాంకర్ దివిజ అండ్ రామ్నగర్ బన్నీ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి అంటే చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఇందులో హీరోకి మదర్గా, బన్నీకి మదర్గా చేశాను. చాలా కామెడీ ఉంటుంది, యూత్ ఎంజాయ్ చేయొచ్చు, మా ఏజ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు టీజర్ చూసాక చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శ్రీనివాస్ డైరెక్టర్ గారికి, సార్ ప్రభాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీమ్కి మీ విషెస్ ఎప్పుడు ఉండాలి, సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇక్కడ ఉన్న నా స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much. Without whom this cinema would be impossible. So Well, yes. that's true. Yeah, so Andariki Namaskaram. Yeah, so as we've watched the teaser, and I'm very sure that you're going to like the movie, I want to thank Sumanhara Production House and Prabhakar sir, and even Malay Ja ma'am, and every character I feel has given their best, and I really want you all to watch the movie because it's fun, it's amazing, it's got all of that mixed masala thing. So you definitely need to watch, and thank you so much. And it's on 4th October releasing. Thank you. Oh, cute. Thank you. हाय अंदरिकी नमस्कारम. सॉरी मुझे तेलुगु आती नहीं है, तो आई डोंट नो कितने लोग हिंदी समझ पा रहे हैं या नहीं. सो सबसे पहले थैंक यू प्रभाकर सर, माय प्रोड्यूसर, इतनी प्यारी अपॉर्चुनिटी देने के लिए. और बहुत अच्छा लगा सबके साथ काम करके. और जैसा कि ऋचा ने बताया है कि 4 अक्टूबर को हमारी फिल्म रिलीज़ हो रही है. प्लीज़ सब देखना और बहुत सारा प्यार देना. थैंक यू. Yes. Now I request Madhu Anna to speak a few words. He also played a very, 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 very comic role in our film. Thank you, Anna. Over to you.
గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ, గుడ్ మార్నింగ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ. రామ్ నగర్ బన్నీ టైటిల్ చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా, అంటే జనాల్లోకి వెళ్ళడానికి. సో దిస్ టైటిల్ ఇస్ ఫెంటాస్టిక్ అన్న. అండ్ చంద్రహాస్ యాటిట్యూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టైటిల్. ఈ రోజుల్లో ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. సో నువ్వు సినిమాల్లోకి రాకముందుకే యాటిట్యూడ్ స్టార్ నువ్వు, అండ్ సినిమాలోకి వస్తూ వస్తూ ఒక యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ తగిలించుకోవడం అంత ఈజీ కాదు చంద్రహాస్. అండ్ చంద్రహాస్కి సినిమాల్లోకి రాకముందుకు చాలా చాలా పాపం ట్రోల్ అయ్యాడు. పాపం అని ఎందుకు అంటున్నానంటే, చంద్రహాస్ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండుంటే ఈ పాటికి డిప్రెస్ అయిపోయో, లేకుంటే దాన్ని నెగిటివ్గా తీసుకోనో, లేకుంటే చాలా ఎఫెక్ట్ అయ్యేది చంద్రహాస్కి డెఫినెట్లీ. చంద్రహాస్ ప్లేస్లో ఇంకెవరన్నా ఉండుంటే. బట్ మేమిద్దరం షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు మనోడు చాలా కాన్ఫిడెంట్గా, అన్న అయితే ఏందన్నా చేస్తే చేశారు, నాకు సినిమాలోకి రాకముందుకే నేను పాపులర్ కదన్నా, అటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అన్నాడు. సో దిస్ గై ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీఈస్ వెరీ మెచ్యూర్డ్. అండ్ తన పర్సనల్ యాటిట్యూడే కాకుండా సినిమా పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా ఎక్కువ ఫర్ హిజ్ ఏజ్. బికాజ్ తను షార్ట్లు మాట్లాడుతున్నాడు అండ్ మేకింగ్ మాట్లాడుతున్నాడు, ఫస్ట్ సినిమా అయినా సరే. అండ్ అన్న నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్న టార్గెట్ పర్ఫెక్ట్గా ఉంది మనోడికి. సో ఎవరైతే మనోడిని ట్రోల్ చేశారో డెఫినెట్లీ మీరందరూ కూడా మనోడిని ట్రోల్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ దిస్ గై విల్ ప్రూవ్ యూ ఆల్ రాంగ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్స్ తెలుగులో. చంద్రహాస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకు, యూ గాట్ టాలెంట్. సో నువ్వు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే యుల్ డెఫినెట్లీ బీ అ బిగ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సూపర్ స్టార్ అవుతావా, హీరో అవుతావా ఇవన్నీ చెప్పాను, బట్ డెఫినెట్లీ యుల్ బీ అ గుడ్ యాక్టర్. అండ్ టూ థింగ్స్, నాకు ఒకటి పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, ఎనీబడి సినిమాలోకి వచ్చి మళ్ళీ సినిమాల్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసి, లేదా సినిమా కోసమే ఏదో ఒకటి చేస్తూ తప్పిస్తూ, సినిమా ఇండస్ట్రీ నుంచి మేమేం తీసుకున్నాం కాదు, సినిమా ఇండస్ట్రీకి మేమేమి ఇచ్చాము అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే నాకు పర్సనల్గా చాలా చాలా రెస్పెక్ట్. అండ్ దిస్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ అన్న తెలుగులో టీవీలో ఉంటూ చాలా స్టార్డమ్ అనుభవించేశాడు. అండ్ ఎంత డబ్బులు సంపాదించాడో నాకైతే తెలియదు, బట్ ఉన్న డబ్బులంతా ఈ సినిమాకి పెట్టాడని నాకు తెలుసు. సో హీఈస్ పుట్ హిస్ ఎంటైర్ లైఫ్ ఉంటు దిస్ ఫిలిం. అంటే సినిమాలో తన కొడుకుని హీరోగా చేస్తూ డబ్బులు పెట్టడం ఓకే, ఎక్కడో ఒక చిన్న స్వార్థం ఉండొచ్చు, బట్ ఆ ధైర్యం కూడా ఉండాలి డబ్బులు పెట్టేంత. తన కొడుకుని నమ్మి, సో తన కొడుకుని నమ్మి డబ్బులు పెట్టి ఈ సినిమాని ఇంత పెద్దగా చేస్తున్నాడంటే అన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు దిస్, హ్యాట్స్ ఆఫ్ టు వదినమ్మ. అండ్ ఈరోజు నువ్వు కంగ్రాచులేషన్స్ రా, యూ డూయింగ్ యువర్ యాంకరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, విచ్ మీన్స్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ ఈస్ డెడికేటెడ్ టు దిస్ సినిమా. ఈ సినిమా చూడడానికి 2 రీజన్స్. ఒకటి, చంద్రహాస్ ఆల్రెడీ చాలా పాపులర్, సో కొద్ది గొప్ప మంది దానికోసం చూస్తారు. రెండో రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, ఈ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోవడం కాకుండా మళ్ళీ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. సో ఈ 2 రీజన్స్ కోసం ప్లీజ్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. చంద్రహాస్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ టాలెంట్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఐ విష్ చంద్రహాస్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వెలిగొండ సీన్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, వదినమ్మకు, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రామ్ నగర్ బన్నీ గుడ్ లక్. థ్యాంక్ యూ. చూద్దాం. హాయ్ అందరికీ, నేను బన్నీ అన్నకి చెల్లెలిగా చేశాను. బన్నీ అన్న డైలీ నాకు 1 చాక్లెట్ ఇస్తారు. బన్నీ అన్న ఇంకా నావి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి, మీరు తప్పకుండా చూడాలి. చూసావా, ఎవ్వరు మాట్లాడినా అంత అప్రిసియేషన్ రాలేదు, నువ్వు మాట్లాడితే వచ్చింది. హౌ క్యూట్. కాదు రామ్నగర్ బన్నీ గారు, మీరు ఆవిడకి చాక్లెట్స్ ఇచ్చింది ఇలా మాట్లాడడం కోసమేనా? సినిమాలో చెల్లికే ఇస్తారా, ఒరిజినల్ చెల్లికి ఇవ్వరా? అదే కదా. ఓకే ఓకే, సో నౌ ఐ కాల్ అపాన్ అవర్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, శ్రీనివాస్ మహత్ గారిని. వావ్ సార్, ఫ్యాన్ ఫాలోయింగ్ సార్. ప్రభు గారు నైస్ షర్ట్.
సెంటర్ అట్రాక్షన్ మీరయ్యారు, ఇక్కడ ఉండాలి కానీ అక్కడ ఉంది. అందరికీ నమస్కారం, చాలా రోజులు అయింది కలిసి. తమ్ముడు చెప్పినట్టుగా సినిమా నుంచి డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ, కానీ ఇవ్వడం చాలా కష్టం. పెద్ద పెద్ద స్టార్లే ₹1 కూడా పెట్టరు. ఎందుకండి సినిమాలు రిస్క్ అంటారు. కానీ కొడుకు అవ్వచ్చు, కానీ తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అలా ఇలా లేదా బయట సినిమాలు ట్రై చేయమనొచ్చు. కానీ తను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, ముందు కనీసం పరిచయం చేయాలి ఒక ఇండస్ట్రీకి అని డబ్బులు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకోసం ప్రభాకర్ని ఖచ్చితంగా ఫస్ట్ అభినందించాలి. థ్యాంక్ యూ డార్లింగ్. ఇక ఏ సినిమాకైనా ముందు డైరెక్టర్ చెప్తాడు, నేను ఈ సినిమాకి 100% కష్టపడ్డాను అని మనస్ఫూర్తిగా చేసుకొని. కానీ నాకు అది తన ఛాన్స్ లేకుండా చేసాడు. ఎందుకంటే ముందు అతను దూకేస్తుంటాడు అన్నిట్లలో, పని రాక్షసుడు. సో ఈ సినిమా ఈరోజు ఇంత ఫన్ ఇంత బాగా వచ్చిందంటే 100% దానికి ప్రభాకర్ కారణం, అందే డౌట్ లేదు. సో ఫ్రెండ్గా నేను చేయాల్సిన హెల్ప్ తనకు చేశాను. ముందు ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్తాడు, నేను డైరెక్టర్ కాబట్టి, నేను కూడా ఒక డైరెక్టర్ కాబట్టి నేను హెల్ప్ చేశానని, కానీ నేను హెల్ప్ చేశానని చెప్పుకునే పరిస్థితి. సో డార్లింగ్, నిన్న నైట్ కూడా నిద్రపోలేదు తను, తెల్లారుజామున దాకా మెలకుగా ఉన్నాడు. ఈ రోజు కాదు, అతను 100 రోజుల నుంచి నిద్రపోవట్లేదు ఈ సినిమా కోసం. సో అంత కష్టపడుతున్నాడు ఒక తండ్రిగా, తన కష్టం నాకు అర్థమైంది. సో ఈ సినిమా ఫుల్ ఒకటే చెప్పాడు, డార్లింగ్ నాకు డబ్బులు మ్యాటర్ కాదు, నేను సంపాదించుకుంటా, ఉన్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, అందరూ నవ్వుకోవాలి చూసి, వాడు ఏం చేయగలగాడని అర్థం కావాలి. సో ఆ బేస్ మీద తీసిన సినిమా. ఇప్పుడు మీరు అందరూ కూడా టీజర్కి ఇలా ఎంజాయ్ చేశారు, సరదాగా ఉందంటే ఇంకా మీకు సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేసి చేసిన సినిమా ఇది. మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇంకపోతే చంద్రహాస్ గురించి చెప్పాలి. చంద్రహాస్ గురించి చెప్పడానికి ఏం మిగలలేదు. చంద్రహాస్ గురించి పాపం ఇంకొక టీజర్ మొన్న వేయలేదు, ఒక 4 పిల్లలకి హ్యాండిక్యాప్డ్ అంటే వెంటనే అమౌంట్ పంపించాడు. ఆ పిల్లలు కూడా స్టేట్మెంట్ నా దగ్గరే ఉంది. తను ఒకళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న మెంటాలిటీ. మనం ట్రోల్ చేసేంత అబ్బాయి దగ్గర, ఇప్పుడు ఇందాక చెప్పాడు నేను గడిపాను తనతోని అని, నేను కూడా గడిపాను కాబట్టి చెప్తున్నాను. పక్కనే కూర్చుంటాడు కదా, ఉంటాయి పిల్లలకు ఉండే కొంచెం అట్లా జేబులో చేతులు పెట్టుకుని, ఈ చిన్న చిన్నవి. అసలు పిల్లలు ఎలా ఉంటున్నారండి ఈరోజు, అతను తాగడు, పబ్బులకి ఎక్కడైనా ఏ పబ్లో అన్నా ఈ అబ్బాయిని చూసారా, ఏ పబ్లో ఉండడు, ఏ గొడవలకి వెళ్ళాడు, అట్లీస్ట్ సిగరెట్ కూడా తాగాడు అబ్బాయి. వాళ్ళ నాన్న అలా పెంచాడు అతన్ని. అవును, అలా పెంచాడు. కొన్ని చిన్నపిల్లలు ఈ ఏజ్లో కొన్ని ఉంటాయి అలాంటి చిన్న చిన్న మేనర్స్లు, చిన్న చిన్నవి అవి. సో ఇంత ట్రోల్ అయ్యాడంటే అతనికి ఏదో ఆపర్చునిటీ కోసమే అయ్యి ఉంటుంది ఇదంతా. సో అది మన మంచికే అనుకోవాలి. డార్లింగ్ నీకు 100% తను అన్నట్టుగా ఇండస్ట్రీలో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దూకాలి అని డాన్స్ మాస్టర్ చెప్పే లోపల దూకేస్తాడు. ఇంకా షార్ట్ పెట్టలేదా అంటే పెట్టలేదా సార్, మళ్ళీ అయితే పెట్టండి అంటే. అంత పిచ్చి సినిమా అంటే 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు. ఈ సినిమాలో ఒక కమెడియన్ ఉన్నాడు, ఆ కుర్రాడు కొంచెం బ్లాక్గా ఉంటాడు. ఎవరో సరదాగా మాట్లాడుకుంటూ జోక్ వేస్తే, అన్న అతను వింటాడన్న, పాపం ఫీల్ అవుతాడన్న అంటున్నాడు. అంత సెన్సిటివ్గా ఆలోచిస్తాడు ఆ పిల్లాడు. అంత మేనస్ ఉంది ఆ అబ్బాయికి. నేనేదో ఈ సినిమా కోసం ఏదో ఈ సినిమా డైరెక్టర్ అయ్యాను కాబట్టి వీళ్ళని మొయ్యాలనో నాకేం లేదు, నా క్యారెక్టర్ అది కాదు. నేను అసలు ప్రభాకర్ డార్లింగ్ నా పేరు వద్దు, నీ పేరు వేసుకో డైరెక్టర్గా, నేను ఉంటాను పక్కన అని చెప్పాను. అది నా వ్యక్తిత్వం. ఇది కేవలం మనస్ఫూర్తిగా ఆ అబ్బాయి గురించి చెప్తున్నాను. దయచేసి మీరందరూ ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. 100% ఇండస్ట్రీకి పనికొచ్చే ఫిగర్ అది. మంచి కట్అవుట్, ఈ ఏజ్లోనే ఇలా ఉన్నాడు, ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే అంతా తెలుసుకుంటాడు, చాలా గొప్ప యాక్టర్ అవుతాడు. 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేనే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాను. డన్. థ్యాంక్ యూ డార్లింగ్, ప్రభాకర్ డార్లింగ్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం సార్. ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, ప్రొడ్యూసర్ ఆఫ్ ద చంద్రహాస్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ స్టేజ్ మీద ఉన్నటువంటి క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ ఇది ఒక సినిమా టీజర్ జస్ట్ రిలీజ్ ఇదే అండి, కానీ నాకు నా వైఫ్ మలేజియాకి మాత్రం ఒక ఎమోషనల్ థింగ్. అంటే మన బిడ్డ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు
ఎస్పెషల్లీ నాకు, నా సతీమణికి ఇది ఒక ఎమోషనల్ థింగ్ అండి. అంటే మనం ఫస్ట్ టైం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తారు, చదువుకోవాలి, బాగుపడాలి అని దగ్గరుండి తీసుకెళ్తాం. అవసరమైతే పని మానుకొని కూర్చుంటాం, మనమే వెళ్తాం, మనమే తీసుకొస్తూ ఉంటాము. అలాగే ఫస్ట్ టైం ఫారెన్ వెళ్తున్నారంటే ఏడ్చేస్తాము, తట్టుకోలేము. మనమే అనుకుంటాము వాడు బాగా చదువుకొని బాగుపడాలని పంపిస్తుంటాం, మనకే ఏడుపు వస్తుంది. అదేంటంటే అది ఆటోమేటిక్గా వచ్చేది. అది బిడ్డ దూరం అవుతున్నాడంటే అందులో నేను బాగా సెన్సిటివ్, పైకి కనపడేంత కరుకు కాదు. ఎవ్రీ టైం ఇంటికి వచ్చాను అంటే బాబు తిన్నాడా, పాప తిన్నదా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు, ఇంకా పడుకోలేదా, విసిగిస్తుంటాను. అబ్బా నువ్వే చూసుకోవచ్చు కదా అని తను విసిగిస్తుంటాను నేను. అంటే నా ప్రాణమంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారంటే వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు. అది నా వీక్నెస్. చాలాసార్లు మా అమ్మాయి కూడా అరుస్తారు, డాడీ ఏం చంపేస్తావు ఫోన్. నాకు తెలియాలి మీరు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారు, లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఒక రకమైన పెయిన్, టెన్షను అందరికీ ఉంటుంది అనుకుంటే ఇలాగా తల్లిదండ్రులకి. అంటే ఇంకొకటి ఏంటంటే బయట లోకం బాగాలేదు, వీళ్ళు ఎక్కడుంటారో, ఎవరికి పలకరిస్తారో, ఏమవుతుందో, ఎవరు చేసింది వీళ్ళ మీదకి వస్తుందో, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఏమి చేయకుండానే బిడ్డని విపరీతంగా ట్రోల్ చేసుకున్నారు. అంటే ఒక్కొక్కరికి వాళ్ళనేం తప్పుగా అనట్లేదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశం చెప్పే ఇది ఉంది. వాళ్ళకి డెఫినెట్గా వీడు ఫోర్స్ చూపించేట్టు అనిపించి ఉండొచ్చు, అని ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. సో అలాగా నా బిడ్డ ఈరోజు ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలి, సంపాదించాలి అని చేయలేదండి. ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం నా స్నేహితుడు వేణు అని, మణికొండలో మ్యాచ్ పాయింట్ అని మా గురువు గారు, ఆయన షటిల్ నేర్పిస్తారు. ఆయనకి వెరీ క్లోజ్ శ్రీనివాస్ మహత్. అండ్ నాకు కూడా చాలా, శ్రీనివాస్ ఫస్ట్ సినిమా కూడా నేను యాక్ట్ చేశాను. తన దగ్గర ఒక కథ ఉందన్న, చాలా బాగుందన్నాడు. విన్న తర్వాత ఫ్లాట్ అయిపోయాను. తర్వాత మా ఫ్యామిలీకి వినిపించాను, అందరూ బాగా నవ్వారు. అసలు ఎన్నిసార్లు 4 సిట్టింగ్స్, అంత సీనియర్ని 4 సార్లు చదివించుకున్నాం స్క్రిప్ట్ అంతా. బాగా నవ్వు వచ్చింది. దీన్ని ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. అయితే సినిమాలాగా వెళ్ళాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇష్టమున్న ప్రొడ్యూసర్ రావాలి. ఆయన మళ్ళీ ఆయన స్టైల్లో వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది అని నేను ఇక ప్రొడ్యూస్ చేద్దాం, మనమే చేద్దాము. బికాజ్ జనరల్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుంటే వీడు ఏ సినిమా వెళ్ళినా పర్లేదు, ఇప్పుడేమో ఇంతమంది కాచుకొని కూర్చున్నారు, వీడు ఏం చేశాడు, ఏం పీకాడు చూద్దామని. సో డెఫినెట్గా ఇట్ షుడ్ బి గుడ్ అండ్ ఫ్యామిలీ రావాలి. నేను మా అబ్బాయి అని చూసే ఒక 10%, 20% పీపుల్ అంతా కూడా ఫ్యామిలీ పీపుల్. వాళ్ళు చూసే సినిమా కొంచెం చూడబుల్గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూసేలా ఉండాలి అని ఇదన్నీ ఆలోచించి శ్రీనివాస్ దగ్గర ఒక మంచి కథ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్, ఇంత మంచి కథని మాకు ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీథింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ అన్నీ తనే చేశాడు. ఈవెన్ తను ప్రతి మైన్యూట్ విషయం కూడా డార్లింగ్ ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఏమైంది పక్క నుంచి అని వినిపిస్తుంది, టెన్షన్ వస్తుంది. ఏం భయపడకు, బాధపడకు. మనం ఎలా వచ్చాము ఇక్కడికి, మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చామండి. ఆ రోజు మా దగ్గర 300 నుంచి 700 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాము. దాని అంతటి కారణము నన్ను, నా వర్క్ని, నా టాలెంట్ని ఆదరించిన ప్రజలు అండ్ వాళ్ళ దాకా చేరవేసినటువంటి మీడియా. మీ అందరి దయతో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఇక్కడ దాకా వచ్చాను. అదేం ప్రాబ్లం లేదు, ఆ టెన్షన్ కూడా ఎప్పుడు లేదండి. అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, శ్రీనివాస్, ఈ సినిమాకి నువ్వు చేసినంత నాకు నా సొంత అన్నదమ్ములు కానీ, మా అమ్మ నాన్నలు కానీ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నా బిడ్డని తన బిడ్డలా భావించాడు, ఏ రోజు ఈగోకి వెళ్ళలేదు. అంటే ఒక క్రియేటివ్ పర్సన్ పక్కన ఇంకో క్రియేటివ్ పర్సన్ ఉంటే తేడాలు వస్తుంటాయి. అదేంటంటే ప్రోడక్ట్ గురించే. అది అర్థం చేసుకున్న వాడికి రిలేషన్ ఎప్పుడు పోదు. వాడి ఈగోకి తీసుకొని పర్సనల్గా తీసుకుంటే రిలేషన్ పోతుంది. నాకు డే 1 ఎలా ఉందో డార్లింగ్ తోటి ఈ రోజుకి అదే ఉంది. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా శ్రీనివాస్. జీవితాంతం నువ్వు ఇంకా మా వాడితో సినిమాలు చేయాలి, డెఫినెట్గా మనం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. తను నా కోసం ఎక్కడ తగ్గించవచ్చు డబ్బులు అని తను అనడం, నేనేమో వద్దని చెప్పి పెద్దోళ్ళని పెట్టడం, నన్ను అతను తిట్టడం. డార్లింగ్ మనం ఈ బడ్జెట్ అనుకున్నాను, నువ్వు అక్కడ తీసుకెళ్తున్నావు. లేదు డార్లింగ్, ఫస్ట్ సినిమా క్వాలిటీ ఉండాలి, ఫస్ట్ చూడబుల్ ఉండాలి, స్టోరీ ఎలా ఉంది తర్వాత పెట్టగానే అది చీప్గా ఉండకూడదు అని చెప్పి నేను కొంచెం తన్ని బాగా హర్ట్ చేసిందంటే అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ చేశాను. నేనే చేశాను, 100% నేనే చేశాను. ప్రతిసారి తిట్టేవాడు, నేను నీకు ఒక మాట ఇచ్చినా దాటిపోయింది అని.
కానీ ఏం చేస్తాను, నాకు మంచి టెక్నీషియన్స్ కావాలి, మంచిది కావాలన్నప్పుడు డబ్బులు అవుతాయి. సో అలాగే చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇద్దరు. ఒకటి నా భార్య, గుండె ధైర్యంతో ఏది అడిగినా సరే, ఆ స్థలం అడిగినా, ఈ స్థలం అడిగినా, ఉంటున్న ఇల్లు అడిగినా, ఏది అడిగినా సరే నాకు ఇచ్చేసింది. అది కూడా తను కూడా వాళ్ళ బిడ్డ టాలెంట్ చూసే ఇచ్చింది తప్ప ఏదో కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు కాకుండా నా బిడ్డ హార్డ్ వర్క్, వాడి సిన్సియారిటీ, వాడి టాలెంట్ అన్నీ చూసే మనం ఈ ధైర్యం చేశాము. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి రిగ్రెట్స్ లేవండి. ఒక ఆడిషన్ లాగా ఉంటుంది సినిమా మీకు. అంటే వీడు ఏం చేయగలడు, ఒక పేదాస్ చేయగలడా, లేకపోతే డ్రామా చేయగలడా, కామెడీ చేయగలడా, ఎనర్జీయా, డ్యాన్సా, ఫైట్సా, దిల్ రాజు గారు చెప్పినట్టు డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, డ్రామా వేణుమా డ్రామా ఇరుకు అన్నట్టు అన్నీ ఉంటాయి ఇందులో. సో డెఫినెట్గా చాలా బాగా చేశాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ చంద్రహాస్. నీ వల్ల నాకు ఇంత డబ్బు పోయింది అనే పరిస్థితి కాకుండా నేను పెట్టిన డబ్బుకి సార్థకత చేశావని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్సలెంట్. నీ మీద ఇంత కాదు, ఇంతకంటే డబ్బు పెట్టినా బాధపడను. నీ హార్డ్ వర్క్ ఇదంతా చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను అందరి తరఫున. స్పెషల్గా ఏ ఇండస్ట్రీలో అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక లైఫ్, ఒక హోదా రావాలంటే ప్రజలు ఆదరించాలి. ప్రజలు ఆదరిస్తేనే ఎవరికైనా సరే లోకంలో ఒక పేరు వస్తుంది, ఒక బిరుదు వస్తుంది, ఒక స్టేజ్ వస్తుందండి. అలా నన్ను ఈ మాత్రం ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ ఆ ప్రజలు ఆదరించాలి అంటే వాళ్ళ దగ్గరికి చేరవేసేది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేది మీడియా వాళ్ళు. మీడియా సోదరులందరూ నన్ను ఎలా అయితే ఇక్కడి దాకా ఆదరించారో అలాగే నాకంటే ఇంకొంచెం ఎక్కువగా నా బిడ్డని మీరు ముందుకు తీసుకెళ్లాలని, వాడు చేసే మంచిని హైలైట్ చేయాలని, నచ్చని విషయాల్ని పక్కన పెట్టాలని మీరు కెమెరా పక్క నుంచి ఒక మీ బిడ్డలాగా అనుకొని దగ్గరికి వెళ్ళి చెప్తే చాలండి. నచ్చే విషయాల్ని అందరికీ చెప్పండి, నచ్చని విషయాల్ని వాడికి చెప్పండి. డెఫినెట్గా తీసుకుంటాం. మీరందరూ మా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అండ్ ఫైనల్గా సినిమా బతకాలి. సినిమాని అందరు చూసి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి. సూపర్ ఉందని చెప్పనట్లేదు, మీకు ఎట్లా అనిపించిందో సినిమా చూసి చెప్పండి. అందరూ చూసి సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ టీజర్లో కాదు, ప్రీ రిలీజ్లో మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కానీ, ముఖ్యంగా మురళీధర్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు, డీజే టిల్లు ఫాదర్. అండ్ సుజాత గారు, మధునందన్ చాలా కోఆపరేట్ చేశాడు. అలాగే నా ఫ్రెండ్ సమీర్, వీళ్ళందరూ ఎంతోమంది అంటే ఆర్టిస్టులు. నేను ఒక ఫోన్ చేస్తే అండ్ టెక్నీషియన్స్ మార్తాండికే వెంకటేష్ గారు అండ్ అస్కర్ అలీ, మా కెమెరామెన్ శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్, స్వర్ణ మేడం, సాగర్ గారు అండ్ ఫైట్ మాస్టర్స్ అందరూ, పెద్ద పెద్ద సీనియర్స్ అందరూ నేను అడిగానే వచ్చి నా బిడ్డని ఆశీర్వదించి వాళ్ళ సొంత బిడ్డలా ఫీల్ అయ్యి ఈ సినిమాని బాగా చేశారండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సినిమా చూసిన తర్వాత. సో ఫుల్ ఫన్ ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసే సినిమా. చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఏమైనా మాట్లాడతారా? దసరాకి మనకి దసరా వస్తుంది, కానీ ముందుగానే 4th దసరా వచ్చేస్తుందండి. ఎందుకంటే అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ వస్తుంది. నేను అమ్మగా అందరు అమ్మల్ని కోరుకుంటున్నాను, మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఇదే చెప్పండి, 4th ఒకళ్ళని పంపించండి. ఫస్ట్ నచ్చితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోండి. అదే నేను నా సైడ్ నుంచి అమ్మగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులు వచ్చి మా ఫ్యామిలీ అడగంగానే వచ్చి మంచి న్యూస్ని జనాల్లో స్ప్రెడ్ చేస్తున్నందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు మీడియా అండి. చాలా హ్యాపీగా ఉంది మమ్మల్ని. ఇది మా ఫ్యామిలీ వర్క్ కాదండి, టీం వర్క్ ఇది. మా ఏ టెక్నీషియన్ లేకపోతే మా సినిమా ఇంత బాగా రాదు. సెట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ వరకు డే 1 నుంచి మేము ఎట్లా కష్టపడుతున్నామో ఈ రోజు వరకు అట్లే కష్టపడ్డామండి. ఆ మంచి ప్రోడక్ట్ని అక్టోబర్ 4th మీ ముందుకు పెడుతున్నాము. రిజల్ట్స్ మీరే చెప్పాలి. మేమైతే మా తరపు నుంచి మేము చాలా కష్టపడి మీ ముందు పెట్టాము, ఎగ్జామ్ రాసాము. రిజల్ట్స్ మాత్రం మీరే ఇవ్వాలి. నేను ఒక తల్లిగా అర్థిస్తున్నాను, అంతే. థ్యాంక్ యూ అనంట. ఇది బాధ కాదు, ఆనంద బాష్పాలు. మీరు మరి తప్పుగా అనుకోకండి, ఆనందంతో ఏడుపు వచ్చేస్తుంది దానికి. అండ్ చిన్ను నాన్న నా కొడుకు అని చెప్పట్లేదు, నీకు దిష్టి రోజు నా దిష్టే తగులుతుంది. నీకు అంత బాగా చేసావురా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మేడం, ఓవర్ టు దివిజ గారు.
థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అబౌట్ మై బ్రదర్. యూ మీకు వీక్నెస్ అని అన్నారు, బట్ మాకు మీరు ఎప్పుడు స్ట్రెంతే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పాల్సింది వాళ్ళ గురించి మర్చిపోయాం, సారీ. ఒక సైడే ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ ఇద్దరు సైడ్ రెండు సైడ్ల ఇబ్బంది. సగం మంది ఉన్నారు, సగం మంది పారిపోయారు సినిమాలో. సో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చాలా బాగా కష్టపడ్డారు. సో మిమ్మల్ని ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టుంటే సారీ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. నౌ ద పర్సన్ we've all been waiting for, మీ అందరికంటే నేను కూడా చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను మా అన్న ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతాడా అని. సో the one and only రామ్నగర్ బన్నీ attitude star, over to you. అందరికీ నమస్కారం. ఈ సినిమా రామ్నగర్ బన్నీ, ఇది మీరు ఎందుకు చూడాలి అని మీకు ఆలోచన వస్తే, ఒకటి మీ అందరికీ తెలిసిందే బీభత్సంగా ట్రోలింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది. సో అదంతా మైండ్లో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ దగ్గరుండి చూసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. సో నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా లేదు. అండ్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఆడియన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక రొటీన్ రొట్ట సినిమా కాదు. సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎవడు ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కాన్ఫిడెన్స్. ఎస్పెషల్లీ మై ఏజ్ పీపుల్, దే వోంట్ ఫైండ్ ఇట్ క్రింజ్ ఎట్ ఆల్. యా, so these are a few reasons why you should watch Ramnagar Bunny. And ee cinema inta baga ravadaniki karanam the whole team who worked behind Ramnagar Bunny. So special thanks director garu, darling, thank you so much. And editor garu Martandake Venkatesh gariki thank you. And dance masters Baba Bhaskar master, Shekhar master, స్వర్ణ మాస్టర్, సాగర్ మాస్టర్, మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఫైట్ మాస్టర్స్ జాషువా మాస్టర్ అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ రామ్ సుంకారా మాస్టర్, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ దెన్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ కెమెరా ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ద ఫిలిం. అస్కర్ బ్రో, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మీకు ఒక్కొక్క సాంగ్ అసలు మైండ్లో నుంచి పోదు, చివరికి నాతో కూడా పాడించాడు. అండ్ నాతో పాడించిన సాంగ్ కూడా ప్రొఫెషనల్గా చాలా బాగుంది. బికాస్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బీ సింగింగ్ ప్రొఫెషనల్లీ ఇన్ మై లైఫ్. అండ్ ఆల్ ద సాంగ్స్ యూ విల్ బీ లిసనింగ్ అండ్ యూ విల్ బీ లిసనింగ్ టు దెమ్ ఆన్ లూప్ అగైన్ అండ్ అగైన్. సో మై బ్రదర్ అశ్విన్, యూ రాక్డ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఫాదర్కి నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే దీని ద్వారా, ఈ సినిమా ద్వారా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఏమొచ్చినా దానికి టోటల్ క్రెడిట్ ఎలాగో ఆయనదే. ఇప్పుడే కాదు, ఇక మీద ఫ్యూచర్లో కూడా నాకు ఏ మంచి పేరు వచ్చినా, ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా, ఎలాంటి పాజిటివ్ నాలో చూసినా దానికి కేవలం మా ఫాదరే రీజన్. అండ్ మా చెల్లి చాలా కష్టపడింది ఈ సినిమా కోసం బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేస్తున్నావు, థ్యాంక్ యూ చెల్లి. అండ్ మా మమ్మీ థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఏడాల్సిన అవసరం లేదు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమెకు తెలుసు అది ఆనందంతో నీకు వస్తుంది. యూఆర్ వెరీ ఇమోషనల్ పర్సన్. మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ట్రోలింగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన పర్సన్ అంటే మా మదర్ మాత్రమే. అది కూడా నేను చాలా ధైర్యం చెప్పుకున్నాను, ఇచ్చుకున్నాను, బాధపడద్దని. యా, సో దిస్ ఇస్ a whole teamwork, the project, all the heroines, they did exceptional, phenomenal, outstanding performances. ఒక్కొక్కళ్ళు ఇరక్కొట్టేశారు, అసలు కళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు పోవు. విస్మయ, రిచా, అంబిక,
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో తారా మేడం, రితు మంత్ర, థ్యాంక్ యూ. ఈరోజు తను అవుట్ ఆఫ్ కంట్రీ ఉండడం వల్ల రాలేకపోయారు. షీఈస్ ఆల్సో అనదర్ హీరోయిన్. యా, సో 4 హీరోయిన్స్తో డెబ్యూ చేస్తున్నా. అండ్ మీకు చెప్పా కదా ఈ ఫిలిం ఏ క్రింజ్ ఉండదు. సో చాలా కొత్తగా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం యాంకరింగ్ ఇలా చేయకు ప్లీజ్. అంటే వాళ్ళు ఏమడుగుతారు క్వశ్చన్ తెలిసినట్టు చెప్తే నాకు డౌట్ వచ్చింది. See, I can expect the questions little. సో వాటికి మా అన్న ఏం ఆన్సర్ చేస్తారు, ఎలా ఆన్సర్ చేస్తారు అనేది నేను చూడాలనుకున్నాను. నువ్వు అడగదు, ఏం అడగదు. ఓకే, సో నౌ ఐ రిక్వెస్ట్ ద కాస్ట్ టు సిట్ ఫర్ ద Q&A.